ప్లాస్టిక్ ప్లేట్స్ ఈ రోజులలో ఏ ఫంక్షన్ చూసినా, ఏ ఈవెంట్ చూసినా, లేకపోతే ఎక్కడ పోయినా గానీ, మనం హోటల్స్‌లకెళ్ళినా గానీ, లేదంటే రోడ్డు మీద భోజనం చేసినా గానీ, ప్లాస్టిక్ ప్లేట్‌లలో తినడం అనేది పెరిగిపోయింది. ఎప్పుడైతే ఈ ప్లాస్టిక్ ప్లేట్‌లలో తినడం పెరిగిపోయిందో అప్పటినుంచి క్యాన్సర్ రోగుల సంఖ్య పెరిగిపోయింది. మనకు తెలియకుండానే మనం గూడా తప్పనిసరి పరిస్థితులలో మన బంధువుల యొక్క వివాహాలకెళ్ళినప్పుడు అక్కడ ప్లాస్టిక్ ప్లేట్స్ పెడితే అందులో తినాల్సి వస్తుంది. ఇది చాలా పెరిగిపోయింది విపరీతంగా. ఒక ఫంక్షన్ చేస్తే, ఆ ఫంక్షన్ అయిపోయిన తర్వాత చూడండి, ఆ చుట్టుపక్కల మొత్తం గూడా ఐస్ క్రీమ్ కప్పులు గావచ్చు, మరియు అన్నం ప్లేట్స్ గావచ్చు, దానికంటే మధ్యలో మన ఫ్రూట్స్ పెట్టినప్పుడు గూడా ప్లాస్టిక్ కప్పులలోనే ఫ్రూట్స్ పెడతా ఉన్నారు. అంటే ఎంత అంటే సుమారుగా ఒక ఫంక్షన్‌లోనే పెళ్లి గాని, లేదా ఎంగేజ్‌మెంట్ గాని, బర్త్‌డే గాని, లేదంటే ఏదైనా శుభకార్యాలు గావచ్చు, అశుభకార్యాలు గావచ్చు, ఏ కార్యం జూసినా గాని ప్లాస్టిక్ వస్తువులతోనే మొత్తం వంట తినడం ఎవ్రీథింగ్ అయిపోతా ఉన్నది. దీనివల్ల ఆరోగ్యము నష్టము, మరియు వాతావరణం నష్టం. భూ కాలుష్యం అన్నది రోజు రోజుకు పెరిగిపోతా ఉన్నది. ఒక ఫంక్షన్‌లోనే సుమారుగా ఒక క్వింటాల్ వరకు గూడా ప్లాస్టిక్ అన్నది అందులో నిక్షిప్తమైపోతా ఉంది. దీన్ని నివారించడం ఎలా? మనకు మనమే ఓన్‌గా క్రమశిక్షణ పాటిస్తే తప్ప దీన్ని నివారించలేం. ఆచరణ ద్వారా మాత్రమే మనం నివారించగలుగుతాం. మొదటిది ఈరోజే నేను ఒక వీడియో చూశాను. ఒక మా అన్నగారు ఒక వీడియో షేర్ చేశారు నాకు. ఎక్కడ పోయినా గానీ సొంతంగా ఒక ప్లేటు, గ్లాస్ తీసుకొనెళ్ళాలి. మనం ఏ పొజిషన్‌లో ఉన్నా, ఎంత హోదాలో ఉన్నా గానీ, మనం సొంతంగా ఒక స్టీల్ ప్లేట్ తీసుకొని పోవడం అన్నది ఉత్తమం అని జెప్పేసి నాకొక టెక్స్ట్ గూడా పంపించాడు. నిజంగా నేను గూడా అదే ఫాలో అవ్వడానికి నేను ప్రయత్నం చేస్తాను. మీరు గూడా అదే ఫాలో అవ్వడానికి ప్రయత్నం చేయండి. ఎందుకంటే ఆ ఫంక్షన్‌లో మనం తీసుకొని వెళ్ళడం వల్ల, ఒక్కరు ప్లేట్ తీసుకొని పోవడం వల్ల ఇంత పెద్ద అనర్థాన్ని ఆపగలుగుతామా అంటే ఆపగలుగుతాం. తప్పకుండా మనం ఆపగలుగుతాం. నేనొక పెళ్ళికి వెళ్ళినప్పుడు ఆ ప్లేట్ పట్టుకొని నేను ఆ లైన్‌లో నిలబడి నేను అన్నం వడ్డించుకుంటే, మిగతా వాళ్ళు గూడా చూసి, అరే! తను ప్లాస్టిక్ ప్లేట్ ప్లేస్‌లో ప్లాస్టిక్ ప్లేటు, ఈ యొక్క వాటర్ గ్లాస్ ప్లేస్‌లో తను సొంతంగా ప్లేట్ తెచ్చుకున్నాడు. అతను వాష్ చేసుకొని మళ్ళీ తీసుకెళ్తున్నాడు. ఇంత పెద్ద అంటే పీహెచ్‌డీ చేసి ఇంత జ్ఞానం ఉన్న అతనే ఈ ప్లేట్ తెచ్చుకున్నాడు. ఇంత డాక్టరు ప్లేట్ తెచ్చుకున్నాడు. ఒక ఇంజినీర్ ప్లేట్ తెచ్చుకున్నాడు. ఒక ఎంఆర్ఓ ప్లేట్ తెచ్చుకున్నాడు. ఒక గ్రూప్ 1 స్థాయి ఆఫీసర్ ప్లేట్ తెచ్చుకున్నాడు. ఒక టీచర్ ప్లేట్ తెచ్చుకుంటున్నాడు. ఒక కలెక్టర్ ప్లేట్ తెచ్చుకుంటున్నాడు. అంటే దీన్ని నిర్మూలించాలంటే ఫస్ట్‌గా సొసైటీలో అధికారులు, ఉద్యోగులు, చదువుకున్నటువంటి మేధావులు అందరం ఆచరణ ద్వారా మనం దీన్ని సాధిస్తే మిగతా వాళ్ళందరూ గూడా మనల్ని చూసి ఫాలో అవుతారు. అయ్యో! నేను ప్లేట్ తీసుకొనెళ్తే ఎవరైనా చూసి ఏమనుకుంటారు? అంటే నామోషీగా ప్లేటు చంకలో పెట్టుకొని వెళ్తే చూసేవాళ్ళు మనల్ని అనాగరికులు అనుకుంటారు. ఇట్లాంటి భయాలు పక్కన పెట్టి ప్రతి ఒక్కరు గూడా ప్లేట్ తీసుకెళ్ళడం మొదలుపెడితే ఇది పెను సంచలనంగా మారి ఇది ఒక అందరిలో మార్పు తీసుకురావడానికి కారణమవుతది. వాటర్ గూడా చాలామంది చూడండి ఒకసారి తాగేసి ఒక గ్లాస్ పడేస్తారు. 10 సార్లు ఈ వేసవి కాలంలో ఒక వ్యక్తి పెళ్ళికెళ్ళాడంటే సుమారుగా 10-15 సార్లు వాటర్ తాగుతాడు. 15 కప్పులు, 15 గ్లాసులు పడేయడం జరుగుతుంది. మనకు తెలియకుండానే మనం ఈ కాలుష్యానికి కారణమైపోతున్నాం. మనకు తెలియకుండానే ఈ భూమిని, ఈ గాలిని, ఈ నీరుని, ఈ వాతావరణాన్ని మనం కాలుష్యం చేస్తున్నాం. మనకు తెలియకుండానే మనల్ని క్యాన్సర్ భూతానికి మనము రమ్మని జెప్పేసి వెల్కమ్ చెప్పినట్టుగా ఉంటుంది గనుక, ప్రతి ఒక్కరం మనం చేయిలో చేయేసి మనమందరం కలిసికట్టుగా ఈ యొక్క కాలుష్యాన్ని నివారిద్దాం. మనమందరం గూడా భవిష్యత్ తరాలకి మంచి వాతావరణాన్ని, మంచి భవిష్యత్తుని అందిద్దాము. దీనికి మీరందరూ సహకరించాలి. దీన్ని మీరందరూ గూడా మీ మిత్రులు మరియు ఎవరెవరైతే అధికారులున్నారో మీ ఫ్రెండ్స్‌లలో వాళ్ళందరూ గూడా షేర్ చేయండి తప్పకుండా. ఈ నష్టాన్ని మనం మాత్రమే ఆపగలుగుతాం.